ఎంత మధురం. అక్క, మరోసారి ఆ కథను వినిపించవా? దానికేం భాగ్యం చెల్లి, సాయి చరితను గానం చేస్తే ఒళ్ళే తెలియదుగా.
ఇప్పుడే చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యం, ఎంత అదృష్టం! పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది కదా. అవును, చిన్న వయసులో చిన్నది చూపి కల్పవృక్షమని అన్నారు. ఎన్నో రకముల పళ్ళను తీసి బాల పలుకుతను పంచారు. చిత్రావతిలో ఎన్నో ఎన్నో చిత్రాలను చూపించారు. ఇసుకను తవ్వి మురళీ కృష్ణుని విగ్రహమును తీసిచ్చారు. శ్రీరామునిగా శ్రీకృష్ణునిగా దర్శన భాగ్యం ఇచ్చారు. అల్లా జీసస్ దత్తాత్రేయుడు అన్నీ తానే అన్నారు. రుజువులను చూపించారు. ఆహా, అంటే అన్ని మతాలను ఒకే గొడుగు కిందికి తెచ్చారన్నమాట. ఆ మాట ముమ్మాటికి నిజం. స్వామి లీలలు వర్ణింపతరమా? వినాలనుందక్క, విను చెల్లి. గురువకొండలో చదువుచుండగా స్కూలు మాస్టర్ ఒకరు వల్లభ స్వామిని నిలబడమంటూ వాక్యించినారు. గంట కొట్టగానే మాస్టరు గారు లేవబోయినారు. కుర్చీ ఆయన నడుమును వదిలి కిందకు పడదాయి. అప్పుడు ఏం చేశారు? ఏం చేశారంటే, తెలియక తప్పును చేసి తినయ్యా సత్యనారాయణ. బాలుడవివని భ్రమపడి నిన్ను శిక్షించి తినయ్యా. అహంకారము మునిగిపోయి నాకు బుద్ధి వచ్చినాది. గురువులకి నువ్వు పరమగురువని తెలిసి వచ్చినాది. గురువులకి నువ్వు పరమగురువని తెలిసి వచ్చినాది అంటూ పాదాలపై పడి దాసానుదాసుడయ్యారు. ఇక్కడ కుర్చీ అంటే పదవి. పదవి అహంకారాన్ని తెచ్చి ఆత్మరూపుణ్ణి గుర్తించకుండా చేసింది. ఆ అహంకారాన్ని వదిలితే గాని పరమాత్మను చేరలేమని స్వామి లోకానికి ఈ విధంగా చూపారు. ఈ ఘటనతో స్వామి సామాన్య బాలుడు కాదని, దైవ స్వరూపుడని అర్థమై ఉంటుంది కదూ. అవును, అంతేకాక మరో విచిత్రం జరిగింది. విరూపాక్ష దర్శనానికి పెద్దలు స్వామిని తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగిందక్క? అందరూ ఆలయంలోకి వెళితే స్వామి బయటే ఉండిపోయారు. గర్భగుడిలో వారికి గుడిలో ఉన్న విరూపాక్షుడు సాయిరామునిగా మారాడు. అభయముద్రతో భక్తులందరికీ ఆశీస్సులు అందించాడు. తన ఆశీస్సులు అందించాడు. వారందరూ ఆశ్చర్యంతో బయటికి వచ్చి చూస్తే స్వామి ఉన్న చోటే ఉండి చిరునవ్వులు చిందిస్తున్నారు. దానితో స్వామి సాక్షాత్తు పరమేశ్వరుడని, శివశక్తి స్వరూపమని అర్థమైంది. ఇంకా విభూతిని సృష్టించారు, విభూతినే వర్షించారు. విభూతి ప్రసాదమిచ్చే రోగులను స్వస్థలని గావించారు. నాగుల మధ్య నిలిచారు, నాగ ప్రతిష్టలు చేశారు. కలియుగ హాలాహలమును బట్టి అమృతమును సృష్టించారు. మననందర ధన్యుల చేశారు. ధనవంటి
ఎన్నోసార్లు స్వామి అనంత సంకల్ప శక్తిని చూసినా మరుక్షణం భ్రమలో పడతాం. మన సాటి మనిషేమో అనుకుంటాం. స్వామితో ఆటలాడతాం, ఆయనతో పాట పాడుతాం. కానీ అప్పుడప్పుడు కొన్ని లీలలను మహిమలను చూపిస్తేనే గాని మళ్ళీ మనం ఆయనలోని భగవంతుణ్ణి గుర్తించలేము. అటువంటి ఉదంతాలు చెప్పవా అక్క? ఒకనాడు మన స్వామి భక్తుల గుడి చిత్రావతి చేరే బృందాల తానం వారితో ఉన్నట్టే ఉంటూ అదృశ్యమైపోయే బృందాల తానం స్వామి ఎక్కడని వెతుకుచు భక్తులు తల్లడిల్లినారు. స్వామిని కాదని బ్రతికే వ్యర్థమని వినిపించసాగారు. అయ్యో అప్పుడు సూర్యాస్తమయం జరుగుతోంది. ఇటు ఇటు చూడండి అన్నారు స్వామి. భక్తులు చుట్టూ చూస్తే స్వామి దాపునున్న కొండపై కనిపించారు. కనిపించి సూర్యోదయాన్ని చూడాలా సూర్యుడిని వీక్షించాలా కావాలంటే చూడండి రవి తేజాన్ని గమనించండి. ఆకాశమంతా చీకటి అయి చీకటిలోంచి పౌరుడు పుట్టి ఒక్కొక్క కిరణము మాలతో గగనమునంతా ఆక్రమించి ఆ వేడిని తట్టుకోలేని భక్తులు హాహాకారాలు చేశారు. స్వామి, మీ వంక చూడటం మాకు అసాధ్యం అన్నారు. దయతో స్వామి కదలిపోయెను రవి కిరణములను అణచివైచెను చల్లని చంద్రుని చూడన్ననుచు భక్తులనందరినూ ఊరడించెను. చల్లని చంద్రకిరణాలు మంచముక్కలుగా మారిన గాఢపు వెన్నెల దాటులు వీచి పత్తి హిమాలయమాయెను. గడగడ వణుకుచు భక్తులందరూ సాయి సాయి అని శరణు వేడిరి. జాలిని కొన్న సాయేశ్వరుడు మంచుని మట్టిగా మార్చెను. తన భక్తుల సంరక్షించెను. ఆహా, ఆ భక్తుల అదృష్టాన్ని ఏమని వర్ణించము? స్వామిది ఇచ్చే చెయ్యే కాని పుచ్చుకునే చెయ్యి కాదుగా. అందుకే మరో అదృష్టాన్ని ప్రసాదించారు. ఏమది? స్పృహ కోల్పోయిన భక్తుల్ని స్పృహలోనికి తెచ్చి పాలనేత్రాన్ని చూడాలనుందా అన్నారట. భక్తులు ఆనందంతో చూపండి స్వామి అంటే చూడమన్నారట. సాయి శిరసి ఆకాశమాయెను సూర్య చంద్రులే నేత్రములాయెను అర్ధరాత్రిలో మెరుపు మెరుపుల పాలనేత్రము విచ్చుకున్నది. కోటి కోటాను కోట్ల సూర్యులు ఒక్కసారి ఉదయించిన ఎట్లు శతసహస్ర నక్షత్ర కూటములు కోటి ముక్కలై
విభూతి ప్రసాదమిచ్చి, ఆత్మస్వరూపులారా, ఎన్నో జన్మల నుండి సూర్య చంద్రుల్ని పాలనేత్రాన్ని చూడాలని మీరు అడుగుతూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు మీకు చూపాను అన్నారు. వారిది ఎంత అదృష్టమక్క! స్వామి శివశక్తి స్వరూపులని చెప్పడానికి వేరే నిదర్శనాలెందుకు? ఈ ఒక్కటి చాలదు. అయినా మానవాళికి స్వామి చేసిన మేలు ఇంత అంతానా? మనిషి మారాలంటే మనసు మారాలి. ఆ మనసుల్ని స్వామి ఎలా మలిచాడో చూడు. లోకంలోని మతములనన్ని కులములనన్ని జాతులనన్ని ఏకం చేయుట కొరకై స్వామి భజనలు ప్రవేశపెట్టారు. రచనలు చేసి స్వరములు కూర్చి భజనలు తామే నేర్పారు. ఐక్యతని సాధించారు, ఐక్యతని సాధించారు. భజనలతో సద్భావము పెరుగును, భజనలతో నీ శాంతి కలుగును. భజనతో ఏకీభావము పెరిగి తేడా గొప్ప తేడా తొలగును. మానస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర కరణం. మానస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర కరణం. ఎంత ఉన్నతమైన ఆశయం! అవును, అయినా స్వామి భజనల దగ్గరే ఆగిపోలేదు. విద్యలలోని సర్వమున్నదని, విద్యతోని చీకట్లు తొలగునని, విద్యయే జనులకు సర్వశ్రేష్టమని బాలనిగా స్థాపించారు. విద్యకు పట్టం కట్టారు. నాడు స్థాపించిన బాల వికాస్ విశ్వవ్యాప్తమై లక్షలాది గ్రామాలలో, పట్టణాలలో పసిపిల్లలకు సత్ప్రవర్తన నేర్పుతోంది. అలాగే పూజలు చేసే చేతుల కన్నా తందాన తందానే తందన, సేవలు చేసే చేతుల విన్న తందాన తందానే తందన. మానవ సేవే మాధవ సేవ, శాంతికి ముక్తికి అది త్రోవ. తందాన దేవనందనాన, హరి తందాన దేవనందనాన, కడిగిట తొందరగా అని బోధించి సేవాదళాన్ని ఏర్పరిచారు. నేడు దేశ దేశాల్లో సేవాదళ్ కార్యకర్తలు అవిశ్రాంతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ కోటి మాటలు చెయ్యలేని పని 2 చేతులు చెయ్యగలవని నిరూపిస్తున్నారు. అలాగే సాయి స్థాపించిన సాయి యువత గ్రామ గ్రామాల్లో తిరుగుతూ విద్య, ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత వంటి చక్కటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామ రాజ్యమే సాయి రాజ్యమని నిరూపిస్తున్నారు. శివుడే సాయి, సాయే శివుడు, అంబతో కూడిన సాంబ శివుడు. సాయి శివశక్తి.
అందుకే చెప్పాను చెల్లి, సాయి నామం విన్నా సాయి దేవుని కన్నా మనసు మధురమవుతుంది. సాయి నామం కన్నా తీపి వస్తువేది? Hello?